హలో ఎవ్రీవన్, స్లైడింగ్ ఇంటూ ప్లేస్లో మనము ఇంకో మీడియం క్వశ్చన్ని హ్యాండిల్ చేద్దాము. అండ్ ఇది వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 3, లాంగెస్ట్ సబ్ స్ట్రింగ్ వితౌట్ రిపీటింగ్ క్యారెక్టర్స్ అనమాట. ఓకే, అండ్ ఇది కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. చూడు, డిస్క్రిప్షన్ 1 లైన్తో తెలిచేశాడు. గివెన్ ఎ స్ట్రింగ్ ఇస్ ఫైండ్ ద లెంత్ ఆఫ్ లాంగెస్ట్ సబ్ స్ట్రింగ్ వితౌట్ డూప్లికేట్ క్యారెక్టర్స్ అంటున్నాడు. ఓకే, సో ఏదైతే లాంగ్గా సబ్ స్ట్రింగ్ డూప్లికేట్ లేని క్యారెక్టర్స్ యొక్క సబ్ స్ట్రింగ్ ఎంత ఉందో దాని లెంత్ దాన్ని రిటర్న్ చేయమంటాడు. ఓకే, సి ఫస్ట్ స్లైడింగ్ ఇంటూ ప్లేలిస్ట్ కాబట్టి ఐల్ గో విత్ స్లైడింగ్ ఇలా వద్దు. అంటే ఫస్ట్ ఒకసారి క్వశ్చన్ చూడు, వాడు ఇచ్చాడేమని ఫైండ్ ద లెంత్ అంటున్నాడు, లాంగెస్ట్ సబ్ స్ట్రింగ్ అంటున్నాడు. సబ్ స్ట్రింగ్. సో ఎప్పుడైతే ఒకసారి నీకు సబ్ స్ట్రింగ్ అని కానీ సబ్ ఎరే కానీ ఇలా కంటాగ్యుయస్ ఈ టెర్మినాలజీలు ఉంటాయి. అంటే ఉన్న ఎరేలో ఇఫ్ అది ఎరే అయితే ఎరే లేదా స్ట్రింగ్ అయితే స్ట్రింగ్, లైక్ వాట్ ఎవర్ ద లీనియర్ డేటా స్ట్రక్చర్, అంటే ఒక పర్టికులర్ డేటా లైక్ లీనియర్గా స్టోర్ చేసే దాని బేసిస్ మీద నీకు సబ్ ఎరే అంటే కంటాగ్యుయస్గా ఉన్న ప్రాపర్టీ బేస్డ్ మీద అనేది వస్తే, like they were giving some sort of hint. Okay, you can try sliding into, I mean it might applicable. So ee sort of way lo nuvu think cheyalanamata. Okay, it's not because of that. And one more thing, మేజర్గా వెళ్ళాల్సింది ఫస్ట్ నువ్వు క్వశ్చన్ బేసిస్ మీద, దాని తర్వాత హింట్స్ని కూడా చూసుకుని దాని బేసిస్ మీద ఫర్దర్గా ఆప్టిమైజ్ చేయడానికి హెల్ప్ అవ్వడానికి యూస్ చేసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ ఒకసారి ఈ డిస్క్రిప్షన్ లైక్ ఈ ఉన్నదాన్ని చూసేద్దాం ఫాస్ట్గా. చూడు, ఒక టెస్ట్ కేసు మనం తీసేసుకొని పెట్టేసుకుందాము అండ్ మన బోర్డులోకి తీసుకెళ్ళిపోదాము. దీన్ని ఇప్పుడు మనం ఎక్స్పాండ్ చేద్దాము. సో ఇప్పుడు చూడు ఏమి ఇచ్చాడు మనకి, ఏ బి సి, ఏ బి సి బి బి. ఈ పార్టీకి నువ్వు కానీ నా ప్లేలిస్ట్ ఫాలో అయితే అసలు ఈ క్వశ్చన్కి నువ్వు పెట్టాల్సిన ఎఫర్ట్ 2%. ఆ 2% కూడా ఏంద్రా అంటే ఇంప్లిమెంటేషన్కి, థింకింగ్కి కాదు, ఇంప్లిమెంటేషన్కి. ఓకే, సో ఫైన్. ఈ క్వశ్చన్ కూడా ఎలా చేయాలనేది చూసేద్దాం. చూడు, యాజ్ యూజువల్గా ఫస్ట్ అప్రోచ్ ఏంటి, బ్లైండ్గా బ్రూట్ ఫోర్స్ వెళ్ళడము. అంటే ఎంత లెంత్కి మ్యాక్సిమంగా ఉంది కాబట్టి ఫస్ట్ ఐల్ పిక్ వాట్ ఎవర్ ద లెంత్, అంటే ఎన్ లెంత్ ఫస్ట్ అన్నిట్లో డూప్లికేట్ ఉందా లేదా అని చెక్ చేయడం. అవునా? సో ఇక్కడ స్ట్రింగ్ ఏమని ఇచ్చాడు, ఆల్ఫాబెట్స్ ఇచ్చాడు. బట్ క్వశ్చన్లో డూ దే మెన్షన్ నేను ఆల్ఫాబెట్స్ మాత్రమే ఇస్తానని మెన్షన్ చేశాడా? చూడు, స్ట్రింగ్ లెంత్ ఇస్ ఫైన్ లైక్ వాట్ ఎవర్ని. సో ఇక్కడ చూడు, ఎస్ కంటైన్స్ ఇంగ్లీష్ లెటర్స్, digits, symbols, spaces, like almost everything kada. And it's not about only lower characters, upper characters. What are they string lo digit kuda vachu, maybe they can say like Ravi 31, or like then they can say @ something and some space, and they can say maybe Mr. kind of, like whatever it is. So ila edanna ivachu. So yeah, and సి కన్సెన్స్ అవి కదా. సో ఇప్పుడు చూద్దాం దీని బేసిస్ మీద మనం మరి ఎలా చూడొచ్చు అనేది. చూడు, ఓకే అంటే ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది ఏంటి, ఎన్ లెంత్ బేసిస్ మీద ఫస్ట్ ఏదన్నా క్యారెక్టర్ రిపీట్ అవుతుందా లేదా అని చెక్ చేయడం. అవునా? ఓకే, మరి ఎక్స్ట్రా స్పేస్ ఎంత తీసుకోవాలి? నార్మల్గా అయితే ఆల్ఫాబెట్స్ కాబట్టి 26 ఉంటాయి, స్మాల్ అంటాడు కాబట్టి 26 తీసుకుంటా. మరి ఇప్పుడు ఎట్లా? అరే, ఉన్న క్యారెక్టర్స్ అన్ని పాసిబిలిటీ ఉన్నాయి. అంటే ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి? 256 యాస్కీ ఫార్మాట్ బేసిస్ మీద వెళ్ళు, 256 ఉంటాయి ఆఫ్ కోర్స్. యా, సో ఇప్పుడు ఇక్కడ ఏంటి, ఆ 256 అరే తీసుకొని ప్రతిదానికి ఒక యాస్కీ కోడ్ ఉంటుంది కాబట్టి ఆ యాస్కీ కోడ్లో అది రిపీట్ అవుతుంది అని చెక్ చేయి. ఏముంది, ఒక ఫర్ లూప్ రాస్తావు, సబరే కాన్సెప్ట్ రాసుకుంటావు, చెక్ చేస్తావు. నెక్స్ట్ ఇఫ్ ఇన్ కేస్ ఒకటన్నా రిపీట్ అయినా ఆపేస్తావు. నెక్స్ట్ n-1కి వెళ్తావు. అవునా? సో n-1లో ఉన్న పాసిబుల్ కాంబినేషన్స్ అన్ని, ఇదంతా లెంత్ 4 అండ్ దెన్ 4 8. సో ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తున్నాము, సో టోటల్ 8. ఇప్పుడు 7 లెంత్ది, ఫస్ట్ ఈ 7 లెంత్ చెక్ చేస్తాను, నెక్స్ట్ ఇది లెంత్, అంతేనా? సో అన్సౌండ్ లైక్ ఇలా బ్రూట్ ఫోర్స్ చెక్ చేస్తావు. ఆబ్వియస్గా చాలాసార్లు ఇది చెప్పుకున్నా ఉన్నాము, ఇట్స్ నాట్ అ బిగ్ డీల్ ఫర్ అస్. సో ఇప్పుడు ఇట్లా చేస్తే ఏమైంది, అరే ఆబ్వియస్గా ఒకసారి నువ్వు ట్రావెల్స్ చేస్తున్నావు అండ్ దాని బేసిస్ మీద చెక్ చేస్తున్నావు, ఒక దానికి n అవుతుంది, అండ్ అగైన్ దిస్ విల్ బాయిల్ డౌన్ టు n³. సో నెక్స్ట్ ఆబ్వియస్గా దాని తర్వాత నువ్వు n² కూడా చేయొచ్చు, దాట్ ఈస్ కంప్లీట్లీ ఫైన్. అలా కాకుండా దీన్ని డైరెక్ట్గా డైనమిక్ స్లైడింగ్ విండో కాన్సెప్ట్ బేసిస్ మీద ఎలా సాల్వ్ చేయొచ్చు అనేది చూద్దాము. ఓకే, చూడు ఇక్కడ ఏం చేయొచ్చు, ఇక్కడ మనకు కావాల్సింది సబ్ స్ట్రింగ్.
ఓకే. అది ఏ లెంగ్త్‌ది అని చెప్పాడా? చెప్పలా. మనల్ని లెంగ్త్ కనిపెట్టమంటున్నాడు. సో, వై డోంట్ ఐ గో విత్ డైనమిక్ స్లైడింగ్ విండో కాన్సెప్ట్ ఐడియాలజీ బేసిస్ మీద ఎళ్ళకూడదు. ఏంటి ఐడియాలజీ? అరే! ప్రాబ్లమ్ రానంత వరకు విండోని ఎక్స్‌పాండ్ చేస్తా ఉండు. వన్స్ ప్రాబ్లమ్ వస్తే రిజాల్వ్ అయ్యేదాకా విండో కంప్రెస్ చెయి. మళ్ళా ప్రాబ్లమ్స్ లైక్ ఎలాంటి ప్రాబ్లమ్ లేదు అనిపించినప్పుడు మళ్ళా ఎక్స్‌పాండ్ చేసుకో. ఇలా ఎక్స్‌పాండ్, కంప్రెషన్ అయ్యే ఫేజుల్లోనే వై డోంట్ ఐ టేక్ గ్లోబల్ మాక్సిమం వాల్యూ? దట్స్ ఇట్. ఇప్పటిదాకా సాల్వ్ చేసిన దాంట్లో 1% కూడా చేంజ్ ఓవర్ లేదు. జస్ట్ ఆ కండిషన్ వ్యాలిడిటీని మారటం తప్ప. ఓకే. సో, ఏంటి ఇక్కడ చూడు, ఐఎమ్ గోనా టేక్ లైక్ వాట్ ఎవర్ ద మాక్సిమం విండో లెంత్ ఇనిషియల్‌గా 0. సో, ఫస్ట్ ఇక్కడ నా విండో సైజ్ ఇదని అనుకోవచ్చా? సో, ఇప్పుడు నా హోల్ దాంట్లో ఇక్కడ 256 ఉన్నాయి అనుకుందాం. బట్ ఐఎమ్ గోయింగ్ టు రైట్ ఓన్లీ దిస్ పార్ట్. సో, ఇటు సైడ్ ఏదైతే రాస్తున్నానో అది యూనిక్‌గా ఉన్నాయా లేదా అని చెప్పే డేటా అనుకుందాం. సో, ఫస్ట్ ఇక్కడ నేనేంటి ఏ ఆల్రెడీ ఇక్కడ ఈ బాక్స్‌లో ఉందా? లేదు. సో, కెన్ ఐ పుట్ మై ఏ దేర్? సో, ఇప్పుడు కరెక్ట్ పోర్షన్‌గా ఉందా? అంటే ఏదన్నా ప్రాబ్లమ్ వచ్చిందా? రాలా. సో, ఏ ప్రాబ్లమ్ రాపోతే కెన్ ఐ ఇంక్రీజ్ మై విండో సైజ్? ఎందుకు? ప్రెజెంట్ ఎంత? 1. సో, నెక్స్ట్ ఏంటి? కెన్ ఐ ఇంక్రీజ్ మై విండో సైజ్? సో, ఇప్పుడు విండో సైజ్‌ని ఇంక్రీజ్ చేస్తున్నామంటే దాని స్టార్టింగ్ ఎండింగ్ నాకు తెలియాలి కదా! సో, ఐఎమ్ కీపింగ్ దిస్ యాస్ లెఫ్ట్, ఐఎమ్ కీపింగ్ దిస్ యాస్ రైట్. సో, ఇనీషియల్‌గా దానికోసం మనం ఏం చేయొచ్చు? అరే ఏముంది, జస్ట్ ఇనీషియల్ స్టేజ్‌లోనే నా లెఫ్ట్ రైట్ ఇక్కడ ఉండిద్ది. నా రైట్ నేను ఫిక్స్ చేసుకొని రైట్‌ని ఇంక్రిమెంట్ చేస్తాను. కండిషన్ ఇన్వాలిడ్ వస్తే లెఫ్ట్ తగ్గిస్తాను. ఓకే. సో, విత్ దట్ ఫస్ట్ ఇక్కడ నేను రైట్‌ని పెంచుతున్నాను. ఇప్పుడు బి కనబడింది. బి ఆల్రెడీ నా డేటాలో ఉందా? లేదు. సో, నేను స్టోర్ చేయొచ్చా? ఓకే. బిని కూడా స్టోర్ చేశా. మరి విండో లెంత్ పెరిగినట్టేనా? సో, మరి ఇప్పుడు ఎంత అయింది? 2 అయింది. ఓకే. దెన్ ఐయామ్ ట్రైయింగ్ టు డూ ఇట్ ఫర్ మోర్, లైక్ నెక్స్ట్ దానికి కూడా ఇంక్రిమెంట్ చేయాలి అని చూస్తున్నా. సో, ఇప్పుడు ఏమైంది? సి ఉందా? లైక్ ఫస్ట్ లేదు. సో, కెన్ ఐ యాడ్ ఇట్? సో, ఇప్పుడు నా విండో లెంత్ ఎంత చూడు. విండో లెంత్ ఇప్పుడు 3కి వెళ్ళింది. అవునా? సో, కెన్ ఐ యాడ్ ఇక్కడ? సో, నా విండో లెంత్ 3 అని ఫిక్స్ చేసుకోవచ్చా? ఓకే. నెక్స్ట్ ఇంకొంచెం వస్తుందేమో అని ట్రై చేస్తున్నాను నెక్స్ట్‌కి. సో, ఎవ్రీ టైమ్ ఇంతే. నెక్స్ట్ ట్రై చేయడము. ఇఫ్ ఇన్ కేస్ కాకపోతే మనము దాని బేసిస్ మీద కంప్రెస్ చేయడము. వన్స్ రిజాల్వ్ అయిపోయిన తర్వాత మళ్ళా పెంచుకోవడము. సో, ఇప్పుడు ఇక్కడ చూడు, ఏ ఆల్రెడీ ఉంది కదా. ఓకే. అంటే నేను ఇప్పుడు నా మ్యాక్స్ విండో సైజ్ 4 అని చెప్పలేను. నాకేం కావాలి? ఐ నీడ్ సమ్ సబరే. అంటే ఇప్పుడు నేను ఈ సబరేని తీసుకుందాము అనుకుంటున్నాను. ఈ సబరేని బట్ ఏ ఆల్రెడీ రిపీట్ అయింది. దాట్ షుడ్ నాట్ హ్యాపెన్. మరి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయొచ్చు? ఓకే, ఏ రిపీట్ ఇక్కడ ప్రాబ్లం అయింది కాబట్టి నేను ఈ లెఫ్ట్‌ని ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలి? ఏ నుండి స్టార్ట్ చేయాలంటావా? కాదు. ఏమో ఫ్యూచర్‌లో ఇక్కడ నుండి నాకు మిగతా అన్ని యూనిక్‌గా రావచ్చు కదా! ఇక్కడ నుండి నాకు అంటే బి దగ్గర నుండి యూనిక్‌గా రావచ్చు కదా! అంటే నేనేంటి ఆ ఏ ఎక్కడైతే ఫస్ట్‌గా అంటే ఇక్కడ ఏ రిపీట్ అయింది కాబట్టి ప్రీవియస్‌గా ఏ ఎక్కడైతే రిపీట్ అయిందో అక్కడ దాకా నా డేటా ఉన్న పాయింట్స్ అన్ని తీసేయాలా? అంటే దాని ఏ తర్వాత నుండి స్టార్ట్ చేయాలి. అంటే సపోజ్ ఇక్కడ కూడా ఇంకో డేటా ఉంది అనుకుందాం. సమ్ రాండమ్ డేటా మేబీ ఐ కెన్ టేక్ 1, 2, 3 అది కూడా అలౌడ్ కాబట్టి. సో, ఇప్పుడు ఏం చేయాలి? నా ఎల్ వాల్యూ ఇక్కడ దాకా ఉంది అనుకుందాం ఇనిషియల్‌గా. ఇప్పుడేంటి చాలా మంది మిస్టేక్‌గా చేసేది, సపోజ్ ఇలా ఉంటే ఆఫ్‌కోర్స్ ఇక్కడ ఇది లేదు అనుకుంటే ఇప్పుడేంటి? ఓకే, డైరెక్ట్‌గా నా ఎల్‌ని ఏ ఎక్కడుందో దాని పక్క నుండి స్టార్ట్ చేసేయి అని అనుకుంటారు. ఇప్పుడు స్టార్ట్ చేసావు కరెక్టే, నీ అప్రోచ్ కరెక్టే. మరి అలా చేసినప్పుడు దాని ముందున్న డేటా ఈ వాట్ ఎవర్ ద డేటా స్టోరేజ్ ఉందో అందులో నుండి తీసేస్తున్నావా? తీసేయట్లా. సో, ఇక్కడ 1, 2, 3 కూడా ఉంటే సో అవి కూడా వస్తాయి కదా! సో, తీసేయట్లా. సో, దానివల్ల ఫ్యూచర్‌లో కాన్ఫ్లిక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది కదా! అందుకు ఏ తర్వాత నుండి పాయింట్ చేయాలి విచ్ మేకింగ్ సెన్స్ వాస్ ఫైన్. కానీ దాని ముందు దాకా ఇంక్లూడింగ్ దట్ ఏ అయితే వాల్యూస్ ఉన్నాయో అవన్నీ తీసేయాలి. దాట్ మేక్ సెన్స్ కదా! ఎందుకంటే దాని పక్క నుండి మనకు సబరే కావాలి. ఎందుకంటే దాని తర్వాత నుండి అన్ని యూనిక్‌గా ఉండే ఛాన్స్ ఉంది. సో, ఇప్పుడు అర్థమైంది కాబట్టి ఐ కెన్ రిమూవ్ దిస్ పార్ట్. సో, ఇప్పుడు మన ఏ ఇక్కడ ఉంది, ఇప్పుడు మన ఎల్ ఇక్కడ ఉంది అండ్ మన రైట్ ఇక్కడ ఉంది. సో, ఇప్పుడు ఏం చేయాలి? అప్పటిదాకా అంటే ఏ ఎక్కడ దాకా అయితే వచ్చిందో అక్కడ దాకా లెఫ్ట్‌ని కంప్రెస్ చేసుకుంటా రావాలండి. కాన్ఫ్లిక్ట్ లేనంత వరకు లెఫ్ట్‌ని మూవ్ చేసుకుంటా రావాలి. అలా మూవ్ చేస్తున్నాం కాబట్టి అందులో ఉన్న డేటా తీసేస్తున్నాం. సో, ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది చూడు, ఏని అందులో తీసేస్తున్నాము. అవునా? సో, ఫైన్ ఏని తీసేసాను.
నెక్స్ట్ ఇప్పుడు తీసేసాం కాబట్టి అండ్ ఐమ్ మూవింగ్ దిస్ వన్ థింగ్ లైక్ ఒకటి ముందుకు జరుగుతున్నాను. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నా ఎల్ ఇదైంది, ఇప్పుడు మళ్ళీ నేను ఇది ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అంటే ఒకటి మూవ్ చేశా కాబట్టి మళ్ళీ ఇది ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఇప్పుడు. ఓకే ఇది ఇన్సర్ట్ చేయొచ్చు అని ఇంకొంతమంది ఏమంటారు, అరే కాన్ఫ్లిక్ట్ రానంత వరకు నేను రిజాల్వ్ చేస్తా, అంటే దాని బేసిస్ మీద చేస్తా. ఇట్స్ అప్ టు యూ, బట్ ఐఎమ్ గోయింగ్ దిస్ వే. ఓకే, సో ఇప్పుడు చూడు ఒకటి తీసి మళ్ళీ ఇన్సర్ట్ చేయొచ్చు అని చెక్ చేస్తాం, ఒకటి తీసి మళ్ళీ ఇన్సర్ట్ చేయొచ్చు అని చెక్ చేస్తాం. ఎవ్రీ ఇన్స్టాన్స్కి నేను చెక్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు ఇన్సర్ట్ చేయొచ్చు కదా, అఫ్ కోర్స్ మరి దీని లెంత్ ఎంత 3, బట్ ఆల్రెడీ నేను 3 అనే డేటా లైక్ 3 అనే లెంత్ని మనం హోల్డ్ చేసుకుని ఉన్నాము. సో ఇప్పుడు మళ్ళీ బీని ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తాం, బి ఆల్రెడీ ఉంది. సో అగైన్ కాన్ఫ్లిక్ట్. సో ఆ కాన్ఫ్లిక్ట్ పోయేదాకా మనం రిజాల్వ్ చేద్దాం. చూడు, ఫస్ట్ నేను బిని రిమూవ్ చేస్తున్నాను, దాని తర్వాత నా లెఫ్ట్ని పెంచుతున్నాను. ఇప్పుడు కాన్ఫ్లిక్ట్ పోయిందా? అఫ్ కోర్స్ నా కాన్ఫ్లిక్ట్ పోయింది. సో దాన్ని మళ్ళీ ఇక్కడున్న బిని నేను ఇన్సర్ట్ చేస్తున్నాను, దాని తర్వాత మళ్ళీ నేను జరుపుతున్నాను. అనగానే ఇక్కడ చూడు మళ్ళీ సి వచ్చింది. సో దాన్ని రిమూవ్ చేస్తున్నాను, అంటే దీన్ని ఇక్కడ జరుపుతున్నాను. అనగానే ఇక్కడ సి యాడ్ చేస్తున్నాను, మళ్ళీ ఇక్కడ జరుపుతున్నాను. దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్ కదా. సో అప్పటిదాకా ఇలా వచ్చింది, అవునా? సో మళ్ళీ సీని యాడ్ చేస్తున్నాం కాబట్టి సీన్ ఇక్కడ ఉంది. సో ఇప్పుడు ఇక్కడ చూడు ఏమొచ్చింది, నా ఎల్ ఇక్కడ, నా ఆర్ ఇక్కడ. అగైన్ నాకు మళ్ళీ బి వచ్చింది, బి ఆల్రెడీ ఉందని చెప్పింది. ఇప్పుడు ఏం చేయాలి చూడు, నా లెఫ్ట్ ఇక్కడ ఉంది. సో లెఫ్ట్లో ఉన్న పోర్షన్ కంప్రెస్ చేయాలి కాబట్టి అందులో ఏముంది, ఏ ఉంది. సో ఏని రిమూవ్ చేయి, మళ్ళీ లెఫ్ట్ అని జరుపు. ఇప్పుడు మళ్ళీ బీని ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేయి. బీని ఇన్సర్ట్ చేయలేను. సో స్టిల్ కాన్ఫ్లిక్ట్ ఉంది, అంటే మళ్ళీ లెఫ్ట్లో ఉన్న డేటా తీసేయి. ఏముంది, బి ఉంది, బీని తీసేయి. సి ఇలా తీస్తావా లేదా లెఫ్ట్ అనేది బి కనబడేదాకా తీసేస్తావా అనేది నీ ఇష్టం. నేను అదే చెప్తున్నా, ఐఎమ్ డూయింగ్ హియర్ ఎవ్రీ ఇన్స్టాన్స్ బేసిస్ మీద చేస్తున్నాను. నాకు అలా కాదు, ఇక్కడ ఆల్రెడీ బి వల్ల కాన్ఫ్లిక్ట్ అయింది కాబట్టి లెఫ్ట్ నాకు బి కనబడేదాకా నేను రిమూవ్ చేస్తానంటే అలా చెయ్యి, నీ ఇష్టం. నువ్వు ఇలా చేస్తాను ఓకే, నువ్వు ఇలా తీసుకుంటానన్నా ఓకే. ఇట్స్ కంప్లీట్లీ ఇంప్లిమెంటేషన్ బేస్డ్. ఓకే, అది ఇంప్లిమెంటేషన్ బేస్డ్, బట్ ఇప్పుడు అది వరి అవ్వదు. సో ఇలా కూడా చేయొచ్చు కదా. సో ఇప్పుడు చూడు బి కాన్ఫ్లిక్ట్ పోయింది. సో నౌ కెన్ ఐ యాడ్ బి హియర్? అఫ్ కోర్స్ మళ్ళీ నేను ఇంక్రీజ్ చేస్తున్నాను. బి ఆల్రెడీ ఉందా. సో బి కనబడేదాకా రిమూవ్ చేయి. ఇప్పుడు ఏంటి, ఫస్ట్ సి ఉంది, సిని రిమూవ్ చేసేయి. సో జరిపేసేయి. నెక్స్ట్ కాన్ఫ్లిక్ట్ పోయిందా? పోలేదు. సో మళ్ళీ దీన్ని మళ్ళీ జరిపేయి, మళ్ళీ యాడ్ చేయి. ఇప్పుడు ఇక్కడ చూడు ఏమీ లేదు. సో కాన్ఫ్లిక్ట్ పోయిందా? అఫ్ కోర్స్. సో మళ్ళీ యాడ్ చేయి. సో రైట్ని జరిపేసేయి. డైరెక్ట్ అయిపోయింది కదా. ఇక్కడ హోల్ డేటా ఎంత ఉంది? 3 ఉంది. దాట్స్ ఫర్ ద రిటర్న్, లైక్ వీ నీడ్ టు రిటర్న్ దట్ పార్ట్, అంతేనా? సో ఇప్పుడు దీనికి మనము సూడో కోడ్ ఎలా రాయాలని చూసేద్దాము. చూడు ఇక్కడ ఫస్ట్ మేబీ ఐ విల్ డూ వన్ థింగ్, నేను 2 సూడో కోడ్స్ రాస్తాను. ఫస్ట్ నేను ఒక సూడో కోడ్ ఇక్కడ రాస్తాను, కోడ్ అనేది ఇంకో దాని బేసిస్ మీద రాస్తా. ఓకే, చూడు ఇక్కడ ఏం రాయొచ్చు. ఫస్ట్ నా లెఫ్ట్ అనేది 0 నుండి, నా రైట్ అనేది 0 నుండి స్టార్ట్ చేయాలి. ఐ నీడ్ సమ్ విండో లెంత్ వే ఇనిషియల్కి అది 0 అనుకుంటున్నాను. ఓకే, అండ్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ వన్ ఎక్స్ట్రా అరే ఆఫ్ సైజ్ 256 digits అనమాట. సో ఇప్పుడు నేనేం చేయాలి, వైల్ నా రైట్ అనేది లెస్ దాన్ వాట్ ఎవర్ ద స్ట్రింగ్ పొజిషన్ ఆఫ్ ఎన్ అయితే ఫస్ట్ ఇప్పుడు ఏం చేయాలి చూడు, ఇది మనకి 256 బేసిస్ మీద ఉంది, మనకి ఇచ్చింది స్ట్రింగ్, అవునా? ఫస్ట్ ఆ స్ట్రింగ్లో ఉన్న క్యారెక్టర్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. సో ఎగ్జ్యూమ్ లైక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బేసిస్ మీద ఐమ్ నాట్ స్టికింగ్ విత్ ఎనీ సూడో కోడ్ బేసిస్ మీద రాస్తున్నాను. సో assume like we have extracted that character. Okay, so ఆ character of that particular right హోల్డ్ చేస్తున్నది మనము దాని యొక్క క్యారెక్టర్ని ఎక్స్ట్రాక్ట్ చేసాము. అండ్ మనకి ఇక్కడ కావాల్సిన ఇండెక్స్ బేస్ మీద కాబట్టి మేబీ ఐ హ్యావ్ డన్ హియర్ టైప్ కాస్టింగ్ అనుకుందాం. ఓకే, టైప్ కాస్టింగ్ కూడా చేసేసాను. సో ఇప్పుడు నాకేమొచ్చింది, ఆ క్యారెక్టర్ ఏ ఇండెక్స్లో రావాలి అనేది వస్తుందా, అంతేనా? సో ఇప్పుడు ఇక్కడ నేను ఆ క్యారెక్టర్ అనే దాన్ని ఇండెక్స్ బేసిస్ మీద యాక్సెస్ చేయొచ్చు. సో ఇప్పుడు ఏంటి చూడు, ఇఫ్ ఇన్ కేస్ వాట్ ఎవర్ ఇక్కడ ఉందో, అంటే మేబీ ఇక్కడ మనం తీసుకుంటున్న ఎక్స్ట్రా అరేని మేబీ వీ కెన్ అస్యూమ్ యాస్ nums. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ nums ఆఫ్ వాట్ ఎవర్ ద ఇండెక్స్ we got అది ఆల్రెడీ ట్రూ అయితే
రిపీట్ అయిందని కదా, మరి డేటా రిపీట్ అయితే ఏం చేయాలి, లెఫ్ట్ ఏదైతే పాయింట్ చేస్తుందో అందులో ఉన్న క్యారెక్టర్ని తీసుకొని ఆ క్యారెక్టర్ని ఈ అరేలో నుండి అరేస్ చేయాలి, ఫాల్స్ చేయాలి, అవునా. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాను, ఫస్ట్ వాట్ ఎవర్ ఈ నమ్స్ ఆఫ్ నా ఎస్ ఆఫ్ లెఫ్ట్ పాయింట్ చేస్తున్న దాన్ని అఫ్ కోర్స్ ఇది ఇండెక్స్ బేస్ మీద కన్వర్ట్ చేశాను అనుకో, అలా కన్వర్ట్ చేసిన దాంట్లో నుండి నేను ఇక్కడ ఫాల్స్ని ఇనిషియలైజ్ చేస్తున్నాను. వన్స్ ఇలా అయిపోయిన తర్వాత నేనేం చేయాలి, అరే లెఫ్ట్ని ప్లస్ ప్లస్ చేయాలి. ఇఫ్ ఇన్ కేస్ ఇలా కాలేదు అని అంటే మనం ఏం చేయాలి, నెక్స్ట్ పోర్షను అది డూప్లికేట్ కాదు అని యూనిక్ ఫస్ట్ టైంగా రిపీట్ అవుతుందని. సో అలా రిపీట్ అవుతున్న దాన్ని నేనేం చేయాలి, ఫస్ట్ నేను దాన్ని ఇన్సర్ట్ చేయాలా. ఓకే, నమ్స్ ఆఫ్ వాట్ ఎవర్ ద ఇండెక్స్ ఐ గాట్ అందులో నేను ట్రూ పెడుతున్నాను. ఇప్పుడు నా విండో సైజులో అప్పటిదాకా వాట్ ఎవర్ ద మ్యాక్సిమం అంటే అప్పటిదాకా ఉన్న విండోలు ఇంత, లేకపోతే రైట్ మైనస్ లెఫ్ట్ +1 అన్నా పెడుతున్నా. ఇది అయిపోయిన తర్వాత నా రైట్ని ప్లస్ చేస్తున్నాను అండ్ అట్ ద ఎండ్ వీఆర్ సింప్లీ రిటర్నింగ్ వాట్ ఎవర్ ద WL వి గాట్, అంతేనా. సో ఇంతకు మించి ఏమైనా ఉందా, ఏం లేదు. సో నేను ఇక్కడ ఇన్స్టాన్స్ బేసిస్ మీద రాశాను, అంటే ఎవ్రీ ఇన్స్టాంట్ బేసిస్ మీద చెక్ చేస్తున్నాను. బట్ వెన్ ఎవర్ ఇట్ కమ్స్ టు ద లీడ్ కోడ్ పార్ట్, కోడింగ్ పార్ట్, నేను ఇప్పుడు అప్పటిదాకా అంటే ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యేదాకా నేను లెఫ్ట్ని జరుపుతూ ఉండేలాగా రాస్తా, నాట్ లైక్ ఇక్కడ ఇన్స్టాన్స్ బేసిస్ మీద కాకుండా. సో నువ్వు ఇది ఇంప్లిమెంట్ చేసి కామెంట్ బాక్స్లో పింక్ చెయ్యి, నువ్వు కామెంట్ బాక్స్లో పెట్టు, సో నేను దాన్ని డెఫినెట్గా పిన్ చేస్తాను. ఓకే, సో ఆబ్వియస్గా మరి దీని టైం కాంప్లెక్సిటీ ఏముంది, అరే ఎన్నిసార్లు చూడలేదు ఈ ప్లేలిస్ట్లో, బేసిక్ స్లైడింగ్ విండో అది డైనమిక్గా అప్లై చేస్తాము, స్టిల్ ఇట్ విల్ బి లైక్ బిగ్ ఆఫ్ ఎన్ ఏ కేసు బెస్ట్ లేదు వర్స్ట్ లేదు, ఎవ్రీ కేసు బెస్ట్ ఇంతే వర్స్ట్ ఇంతే. సో ఎవ్రీ కేసు ఎందుకు, నువ్వు బెస్ట్ కేసులో అయినా చివరి దాకా ట్రావెల్స్ చేయాల్సిందే, వర్స్ట్ కేసులో అయినా చివరి దాకా ట్రావెల్స్ చేయాల్సిందే. అలాంటప్పుడు ఏ కేసు అయినా అంతే, చివరి దాకా ట్రావెల్స్ చేయకుండా నువ్వు డిసైడ్ చేయగలవా, చేయలేము కాబట్టి ఎవ్రీ కేసు. సో ఇది నువ్వు ఇంప్లిమెంట్ చేసి సబ్మిట్ చేసి కామెంట్ బాక్స్లో పెట్టు. అండ్ నేను ఇప్పుడు ఇంకో మెథడ్లో అప్పటిదాకా ఉన్న కంప్రెస్ చేసిన దాని తర్వాత రిజాల్వ్ అయ్యేలాగా నేను కోడ్ చేస్తాను. సో ఇప్పుడు ఆ మెథడ్ని ఎలా కోడ్ చేయాలో చూసేద్దాము. చూడు, ఫస్ట్ మనకి ఏం కావాలి, ఐ నీడ్ వన్ లెఫ్ట్, ఐ నీడ్ సమ్ విండో లెంత్ ఆఫ్ ఇనిషియలైజేషన్ విత్ 0, అవునా. నెక్స్ట్ ఐ నీడ్ సమ్ బులియన్ అరే ఆఫ్ సైజ్, ఇక్కడ నమ్స్ అన్నాం కాబట్టి విల్ స్టిక్ విత్ నమ్స్ పార్ట్. సో ఐ నీడ్ సమ్ న్యూ బులియన్ ఆఫ్ సైజ్ ఎంత, అరే 256 కావాలి నాకు, 256. సో ఇప్పుడు నేనేం చేయాలి, ఇంట్ రైట్ 0 దగ్గర నుండి and right less than whatever the h dot length దాకా, and I'm doing the same process every time. నేను రైట్ ని ప్లస్ చేస్తున్నాను, అవునా. ఫస్ట్ ఇప్పుడు నేనేం చేయాలి, ఫస్ట్ అది ఉందా లేదా అని చెక్ చేయాలా, అవునా, చూడు ఇక్కడ దానికన్నా ముందు నాకేంటి, అది ఏ ప్లేస్లో ఉన్న ఇండెక్స్ కావాలి. సో అండ్ ఐఎమ్ ఎక్స్ట్రాక్టింగ్ క్యారెట్ ఆఫ్ వాట్ ఎవర్ ద రైట్ పాయింట్ హోల్డింగ్, ఆ పర్టికులర్ క్యారెక్టర్ని ఎక్స్ట్రాక్ట్ చేసి అందులో దాన్ని నేను ఇండెక్స్ బేస్ మీద కన్వర్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు నమ్స్లో ఏదైతే యాక్సెస్ చేయాలి అనేది నాకు వచ్చేసిందా అరే బేస్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇప్పుడు ఏంటి, ఇఫ్ ఇన్ కేస్ ఆ నమ్స్ ఆఫ్ ఇండెక్స్ అనేది ఆల్రెడీ ట్రూ అయితే ఇక్కడ ఏం చేయాలి, నేను నా లెఫ్ట్ని జరుపుతూ ఉండాలి ఎప్పటిదాకా, ఏదైతే నా రైట్ పాయింట్ క్యారెక్టర్ హోల్డ్ చేస్తుందో, సపోజ్ అది ఏ అయితే లెఫ్ట్ ఏలో ఉన్న డేటాని ఫాల్స్ చేసేదాకా, అప్పటిదాకా దాని ముందున్న ఏ క్యారెక్టర్స్ ఉంటే ఆ క్యారెక్టర్స్ అన్ని చేయాలా. అంటే వైల్ నమ్స్ ఆఫ్ ఇండెక్స్ ఫాల్స్ అయ్యేదాకా నేను ఈ పని చేయాలా, అంటే ఇప్పుడు ఇక్కడ చూడు, సపోజ్ ఇక్కడ ట్రూ అయితే, నమ్స్ ఆఫ్ ట్రూ అయితే నేనేం చేయాలి, ఏం పని చేయాలి చూడు, వాట్ ఎవర్ దాది నమ్స్ ఆఫ్ ఈ పర్టికులర్ పోర్షన్లో ఈ కంటెంట్ని కాపీ చేసి ఐఎమ్ పేస్టింగ్ హియర్, బట్ ఇక్కడ నేను ఇప్పుడు లెఫ్ట్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నా, అంటే లెఫ్ట్ పాయింట్ చేస్తున్న నా క్యారెక్టర్ని అరే బేస్డ్ ఇండెక్స్లో మార్చి ఆ పర్టికులర్ ఇండెక్స్ నేను ఫాల్స్ చేస్తున్నా.
ఫాల్స్ చేస్తున్నా, ఇది ఎప్పటిదాకా జరిగిద్ది, దాని తర్వాత ఆఫ్ కోర్స్ ఐఎమ్ మూవింగ్ లైక్ లెఫ్ట్ ప్లస్ ప్లస్, ఇప్పుడు మళ్ళా జరిగిద్ది, మళ్ళా నేను ఆ రైట్ పాయింట్ చేస్తాను ఇండెక్స్. ఇక్కడ ఇండెక్స్ ఇన్ ద సెన్స్ రైట్ పాయింట్ చేసే ఉన్న క్యారెక్టర్ యొక్క ఇండెక్స్ అనమాట, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో అందులో అంటే రైట్ పాయింట్ చేసిన ఇండెక్స్ క్యారెక్టర్ ఫాల్స్ అయ్యేదాకా నేను లెఫ్ట్ని పాయింట్ చేస్తున్నా, ఇండెక్స్ తీసుకుంటున్నా, ఫాల్స్ చేస్తున్నా, మళ్ళీ జరుపుతున్నా, ఇండెక్స్ తీసుకున్నా, పాయింట్ చేస్తున్నా, మళ్ళీ ఇండెక్స్ తీసుకుంటున్నా. ఇది ఎప్పుడు ఫాల్స్ అయ్యింది, ఎప్పుడైతే లెఫ్ట్ కూడా ఆ పర్టికులర్ ఏదైతే క్యారెక్టర్ ఉందో ఆ లొకేషన్ యాక్సెస్ చేసి ఫాల్స్ చేసినప్పుడు, అప్పటిదాకా రన్ అయిద్దా. సో వన్స్ అయిపోయిన తర్వాత మనకేంటి ప్రాబ్లం అయిపోయింది, లెఫ్ట్ మళ్ళీ పోర్షన్లోకి ఉన్నట్టే. అంటే ఇఫ్ ఇన్ కేస్ అది ట్రూ అయితే ఇక్కడ ఏం చేస్తున్నాం, ఫాల్స్ అయ్యేదాకా రన్ చేస్తున్నామా, వన్స్ అయిపోయిన తర్వాత మరి మనం ఏం చేయాలి, అరే వన్స్ ఈ పర్టికులర్ థింగ్ అయిపోతే ఐ నీడ్ టు యాడ్ వాట్ ఎవర్ ద నమ్స్ ఆఫ్ ఉన్న దాంట్లో నేను దాన్ని ట్రూ చేస్తున్నాను. వన్స్ అది అయిపోయిన తర్వాత మై విండో సైజ్ విల్ బి math of max of వాట్ ఎవర్ ద మీన్ అండ్ రైట్ మైనస్ లెఫ్ట్ ప్లస్ 1ని యాడ్ చేస్తున్నాను. డన్. అండ్ ఇక్కడ ఎండ్లో we need to return మై విండో లెంత్ అనమాట. సో ఒకసారి దీన్ని సబ్మిట్ చేసేద్దాము. ఇనిషియల్ టెస్ట్ కేసెస్ యాక్సెప్ట్ అయినాయి అని ఒకసారి సబ్మిట్ కూడా చేసేద్దాము. అండ్ మీన్ టైం నీకు కానీ క్వశ్చన్ నచ్చితే మేక్ షూర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు, అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అండ్ బీట్స్ 98%. సో లాస్ట్ వీడియోలో ఎలాగైతే లైక్స్ టాస్క్ ఇచ్చానో, టార్గెట్ ఇచ్చానో, మేబీ ఈ వీడియోలో కూడా విల్ స్టిక్ విత్ 7 likes అనమాట. సో ఫాస్ట్గా అవి కంప్లీట్ చేసేద్దాము. అండ్ ఇక్కడ చూడు, ఇంకోటి ఏం అప్డేట్ చేయొచ్చు చూడు, ఆల్రెడీ ఈ వైల్ లూప్ ఉందే మనకి ట్రూ అయితేనే రన్ చేసేదాకా చేయమని. సో మరి ఇప్పుడు దానికి ఇఫ్ కండిషన్ ఎందుకు, సో డైరెక్ట్గా దీన్ని మనము బయట పెట్టేద్దాము. సో ఇలా నువ్వు అబ్స్ట్రాక్షన్ చేయి, లైక్ ఇలా నువ్వు ఆప్టిమైజ్ చెయ్యి, అంతేగాని రాసేటప్పుడే నాకు మొత్తం అయిపోవాలి, మొత్తం చేసేయాలి అన్నట్టుగా ఉండద్దు. ఓకే, సో పర్లేదు, చేసినా పర్లేదు, చేయకపోయినా పర్లేదు, మేజర్గా కోడ్ పార్ట్ అయిపోయింది కాబట్టి ఇట్స్ ఓకే. చూడు అది కూడా యాక్సెప్ట్ అయిపోయింది. ఓకే, సో ఎవరైతే నేను మళ్ళీ చెప్తున్నానో ఆ ఇన్స్టెన్స్ బేసిస్ మీద కోడ్ రాసి సబ్మిట్ చేసి కామెంట్ చేస్తారో నేను మళ్ళీ డెఫినెట్గా పిన్ చేస్తాను. అండ్ ఇప్పుడు అదే కోడ్ మనం పైథాన్లో కూడా చూసేద్దాము. చూడు, ఫస్ట్ నా లెఫ్ట్ని ఫిక్స్ చేస్తున్నాను, దాని తర్వాత నా విండో లెంత్ని ఫిక్స్ చేసుకుంటున్నా, నమ్స్ని తీసుకుంటున్నా, ఈ స్ట్రింగ్ లెంత్ ఉన్నంత వరకు నేను రన్ చేసిన. ఫస్ట్ రైట్ పాయింట్ చేసే యొక్క దాన్ని ఇండెక్స్ బేస్డ్ మీద మార్చి, ఇఫ్ ఇన్ కేస్ అది ఆల్రెడీ రిటర్న్ అయ్యి ఉంటాయి, ఆల్రెడీ ఇది ట్రూ అయి ఉంటే, సో నేను లెఫ్ట్ని కంప్రెస్ చేయాలా. సో ఫస్ట్ ఇక్కడ ఏంటి, ట్రూ అయితే సో లెఫ్ట్ని కంప్రెస్ చేస్తూ వస్తున్నా, ఎప్పుడు ఆ నమ్స్ ఆఫ్ ఇండెక్స్ అనేది ఫాల్స్ అయ్యేదాకా. సో వన్స్ అలా అయిపోయింది అని అంటే, సో ఇప్పుడు మళ్ళా దాన్ని యాడ్ చేసి అప్పుడు నేను నెక్స్ట్ నా విండో సైజ్ ఎంతో ఫిక్స్ చేసుకుంటున్నాను. వన్స్ ఇదంతా అయిపోయిన తర్వాత ఆబ్వియస్గా మనకి మ్యాక్సిమం రిపీట్ అవుతుంది కాబట్టి, సో డైరెక్ట్గా ఒకసారి మనం సబ్మిట్ కూడా చేసేద్దాము. యాక్సెప్టెడ్. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.